అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈ రోజు మాట నా అనుభవంలో ఏంటంటే, నేను ఎప్పుడు చింత చేసేదాన్ని. నిన్న ఎందుకు అలా అయింది, రేపు ఏమవుతుందో ఏమో, ఎప్పుడు చింత చేస్తూ ఉంటుంటే. అలాంటి వాళ్ళకి ఈ రోజు ఒక చిన్న కథ. ఒక ఊళ్ళో ఒక రాజు ఉంటాడు. చాలా మంచి రాజు ఉంటాడు. ఆయన కూడా ఎప్పుడు చింత చేస్తూనే ఉంటాడు. మంచి రాజు కదా అనేసి ఒక రోజు దేవుడు కలలో వచ్చి, ఏం రాజా ఎందుకు చింత చేస్తున్నావు, నీ చింత ఏం చెప్పు అంటే, అదే చెప్తాడు. నిన్న అలా అయింది, రేపు ఎలా అవుతుందేమో, ముందరన్న తర్వాత పిల్లలు మనమంగళు అందరూ ఎలా ఉంటారో ఏమో, అదే నాకు చింత అవుతుంది అని చెప్తాడు. సరే అట్లయితే నీకు 10 తలమార్లు 10 తలలు కూర్చొని తిన్నా కరగనంత సిరి సంపదలు ఇస్తాను, నీవు చింత మానేసి హ్యాపీగా ఉండు అని చెప్తాడు. సరే అనేసి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు. మరీ చింత చేస్తూ కూర్చుంటాడు రాజు. అప్పుడు పక్కన ఉన్న మంత్రి అడుగుతాడు, ఎందుకు రాజు మీరు ఎప్పుడు చింతలోనే ఉంటాడు కదా అంటే, అప్పుడు రాజు చెప్తాడు, నిన్న కలలో ఇలా దేవుడు వచ్చి చెప్పాడు. మంచిదే కదా, మరి ఇప్పుడు ఎందుకు చింత చేస్తున్నారు అని మంత్రి అడుగుతాడు. అవును మంత్రి, 10 తలాలేమో బాగా కూర్చొని తింటారు, 11వ జనరేషన్ ఎలా చేయాలి, అది నాకు ఇప్పుడు చింత అవుతుంది అని అడుగుతాడు. నిజం కదా ఫ్రెండ్స్, మేమైనా అంతే. చింతకి హద్దు లేదు. ఏమున్నా ఏదో ఒక చింత వస్తూనే ఉంటది. అలా కాకుండా నిన్నటిది నిన్నటికే అయిపోయా, రేపుది రేపటికే, ఈ రోజు ఏముంది కదా, ఇది ప్రజెంట్, ఇది అందరు హ్యాపీగా నవ్వుతూ గడపాలని కోరుకుంటాను. ఈ మాట మీకు ఇష్టమైంటే అలాగే లైక్ కూడా చేయండి. మరో మాటతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.